నన్ను మోసం చేసింది నా చెల్లెలు శ్రావ్యనా? మీ డీటెయిల్స్ నాకు ఇస్తారా? నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీరు మాత్రం ఇంకోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను. సరే అండి, థ్యాంక్ యూ. శారదా, ఏమైంది? ఏమన్నా తెలిసిందా? కొత్తగా ఏం లేదక్కా. పెద్ద కూతురి ఆచూకీ తెలియలేదు. చిన్న కూతురు ఎవరో తెలిసినా దగ్గరికి తీసుకునే పరిస్థితి లేదు. రోజులు గడుస్తున్నాయి తప్ప నా కూతుళ్ల విషయంలో నిరాశగానే బ్రతకాల్సొస్తోంది. ఒక పంచేద్దామా శారదా? ఆ రోజు గుడి దగ్గర ఒక ఆవిడ కనిపించిందని చెప్పాను కదా. తనకు తెలిసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్ కాబట్టి నీ పిల్లల చిన్నప్పటి ఫోటో ఆయనకిచ్చి కావ్య గురించి ఎంక్వైరీ చేయమని అడుగుదాం. ఆవిడెవరో నీకు తెలీదు. కనీసం నువ్వు మొహం కూడా చూడలేదు. నాకెందుకో శాంభవి మేడమే బుర్కాలో వచ్చి నిన్ను ఎంక్వైరీ చేసిందేమోనని నాకు డౌటు. అంతేనంటావా? నాకైతే అంతే అనిపిస్తోందక్కా. లేకపోతే ఇవాళ రేపు సహాయం అడిగితేనే సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. అలాంటిది వాళ్లకి వాళ్లుగా వచ్చి మనకి అండగా నిలబడే అంత పెద్ద మనసు ఇంకెవరుకుంటుందక్కా? నువ్వన్నది నిజమేలే శారదా. అవును, హడావుళ్ళో మర్చిపోయాను. ఈరోజేగా శ్రావ్య పెళ్ళి. జ్యోతి తన మనసు మార్చుకోలేదా? ఇంకొన్ని గంటలు గడిస్తే శ్రావ్య పెళ్లి రాజువుతో జరిగిపోతుంది. జ్యోతి పుట్టింటికే పరిమితం కావాల్సొస్తుంది. అక్కా, నాకు శ్రావ్య పెళ్లి విషయం గుర్తుకు రాలేదు. ఇప్పుడే వెళ్ళి జ్యోతితో మాట్లాడతాను. అమ్మా, జ్యోతిని కాపురానికి పంపడానికి గతంలో నా ప్రయత్నం నేను చేశాను. కాని తను వినలేదు. ఇప్పుడు చివరి ప్రయత్నంగా జ్యోతిని ఒప్పించడానికి వెళ్తున్నాను. నీ అండ, ఆశీర్వాదం నాకు కావాలి. నా ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని దీవించు తల్లి. అక్కా, ఆ కన్నీళ్ళేంటి? నీ సొంత కూతురు పెళ్ళాపడానికి వెళ్తూ దేవుడి దగ్గర దీవెనలు కోరుతున్నావు కదా. ప్రపంచంలో ఏ తల్లి కూడా నీలా చేయదు శారదా. అది తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగట్లేదు. ఒకసారి ఆడపిల్ల మెళ్ళో తాళి కట్టాక జన్మంతా దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇక దాన్ని మార్చే హక్కు ఎవ్వరికీ లేదు. అదే ధర్మం. ఎవరో ఆడపిల్లకి అన్యాయం జరిగి నా కూతురే సంతోషంగా ఉండాలన్న స్వార్థం తప్ప. నేను చేస్తున్న పని న్యాయమైందే అయితే ఆ దేవుడే శ్రావ్య జీవితాన్ని చక్కదిద్దుతాడు. ఆ నమ్మకం నాకుంది. ఆలస్యం అవుతుందక్క, నేను వెళ్ళొస్తాను. ఏంటమ్మా ఇది? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? శ్రావ్య నా సొంత చెల్లెలని, తన కోసం నేను నా ప్రేమని త్యాగం చేశాను. దొరబాబుతో తన ప్రేమ కల్మషం లేనిదని నమ్మాను. కానీ నా చెల్లెలి నిజ స్వరూపమేంటో ఇప్పుడు తెలిసి తట్టుకోలేకపోయాను. శ్రావ్య తనని ప్రాణంగా ప్రేమించిన సిద్ధార్థ్కి అన్యాయం చేసింది. ఇప్పుడు దొరబాబుని పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తుంది.
నన్ను కూడా మోసం చేసింది. దీనంతటికీ కారణం నేనే. శ్రావ్య నా రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలని నేను గుడ్డిగా నమ్మడం వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు శ్రావ్య దొరబాబుని తన ప్రేమ కోసం పెళ్లి చేసుకోవట్లేదు, నా మీద పంత నెగ్గించుకోవటానికి పెళ్లి చేసుకుంటోంది. దొరబాబు లాంటి మంచి మనిషికి అన్యాయం జరగనివ్వను, శ్రావ్యని తప్పు చేయనివ్వను. మొత్తానికి అదే పెళ్లి కొడుకుతో మరోసారి పెళ్లికి రెడీ అయ్యావు. ఇక నాకు తెలిసి ఎవరి లైఫ్లో ఇలా జరగదనుకుంటా కదా, నేను కూడా అదే ఫీల్ అయ్యాను. అందుకే ఈ శ్రావ్య స్పెషల్. మరి నీ బాయ్ ఫ్రెండ్ సంగతి ఏంటే? సిద్ధు గురించి పూర్తిగా మర్చిపోయావా? భలే గుర్తు చేసావే. వాడిప్పుడు మనీ లేని మనిషి. వాడు నా లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు సిద్ధుగాడు చాలా రిచ్ అనుకుని నా ఫ్యూచర్ ఎంతో గ్రాండ్గా ఇమాజిన్ చేసుకున్నాను. వాడు ఫూల్ అని అర్థమయ్యాక నాకు సరైన మ్యాచ్ కాదని బ్లైండ్గా వదిలేశాను. ఇప్పుడు నాకు రాజీవే ఇంపార్టెంట్. రాజీవ్ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయమని చెప్పాను కదా, ఎంక్వైరీ చేసావా? చేశాను మేడం. రాజు గారికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వచ్చాయి మేడం.